హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సోర్సెస్ అండ్ స్కూల్స్ ఆఫ్ ముస్లిం లా గురించి తెలుసుకుంటున్నాము. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఏఐవి 20లో జస్ట్ దీనికోసం తెలుసుకోవాల్సింది. వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకు చాలా కష్టం అవుతున్నాయి. సో మీరు వర్డ్స్ ఏంటివి అనేసి అవి గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం లాలోనివి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, ఎందుకంటే అవి ముస్లిం వాళ్ళకి అర్థమవుతాయి, మనకి అర్థం అవ్వవు. సో ఇందులో నేను ఫస్ట్ సోర్సెస్ అండ్ స్కూల్స్ ఆఫ్ ముస్లిం లా గురించి తెలుసుకున్నాం. సోర్సెస్ ఏంటివి వాటివి, దెన్ వాళ్ళ స్కూల్స్ ఏంటివి అనేసి తెలుసుకున్నాం. స్కూల్స్ అంటే ఇక్కడ మన స్కూల్స్ అనేటివి అదొక సంస్థ అని ఒపీనియన్ అది. సో ఇవి సోర్సెస్ తెలుసుకున్నాం. ముందుగా సోర్సెస్ ఏంటి అంటే ఏన్షియంట్ సోర్సెస్ ఆఫ్ ముస్లిం లా, కస్టమరీ సోర్సెస్, మోడర్న్ సోర్సెస్. ఏన్షియంట్ సోర్సెస్ అంటే చాలా పాతకాలంవి ఉంటుంది కదా, చాలా పాతకాలంవే మనం చెప్తున్నాము. ఇంకా పాతకాలం అనే దాటినే ఏన్షియంట్ సోర్సెస్ అని అంటాము. కస్టమరీ సోర్సెస్ అంటే వాళ్ళ పద్ధతులు, ఆచారాలు. సెకండ్ వన్ వచ్చేసి కస్టమరీలో. అండ్ మోడర్న్ సోర్సెస్ అంటే అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రెజెంట్ మనం డెవలప్ అయ్యేది మోడర్న్ సోర్సెస్ అని అంటాము. అయితే ఫస్ట్ ఏన్షియంట్ సోర్సెస్, అందులో 4 ఉంటాయి. 4 ఖురాన్, సున్నా, ఖుయాస్, హిజ్మా, ఈ 4 ఉన్నాయి. ఈ 4 కూడా మళ్ళీ డివైడ్ అవుతున్నాయి. ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, ఏంటిది అనేసి మళ్ళీ చెప్తున్నారు. కానీ మనకి ఇంపార్టెంట్ లేదు, నేను అయినా కానీ కూడా చెప్తున్నాను. డివైన్ సోర్సెస్ ఆఫ్ లా, అది దేవుడి నుంచి వచ్చింది ఖురాన్ అనేది, ఓకేనా. దాంట్లో ఏమైతే ఉన్నాయో కదా అది డైరెక్ట్ దేవుడి నుంచి వచ్చినాయి, అందులో రాశారు అనేసి ఇందులో చెప్తారు. సున్నా అంటే హదీత్ వర్డ్స్. హదీత్ వర్డ్స్ అంటే ఏవైతే సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయో అవి. ముస్లిం లా అనేది ఇస్లామిక్ లా, షరియత్ లా, 2 డివైన్ లా నుంచే వచ్చాయి మనకి. ముందు మనకి మనం పద్ధతులు ఏదైతే పాటిస్తున్నాం కదా అవన్నీ కూడా అవి వాళ్ళకి ఇస్లామిక్ లా, షరియత్ లా అనేది ముస్లిం లా కింద నుంచే వస్తుంది. సో ఇందులో ఇంకా ఏంటిదంటే మనకి డివైన్ లా ఈ 2. సో ఇప్పటికైనా సరే మనం పెట్టుకోవాల్సింది ఈ 3 సోర్సెస్లో ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ముస్లిం లా నుంచి ఫస్ట్దే మనకి ఇంపార్టెంట్, ఏన్షియంట్ సోర్సెస్ ఆఫ్ ముస్లిం లా. ఎందుకంటే అది ఫౌండేషన్ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఈ రెండింటిని డివైన్ లానే అంటారు. ఇప్పుడు మన దాంట్లో కూడా హిందూస్లో, క్రిస్టియన్స్లో కూడా బుక్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పాతకాలం రామాయణం, మహాభారతం అట్లాంటివి. సేమ్ ముస్లిం లాలో కూడా అది వాళ్ళకి ఖురాన్ అనేది అది ఆల్రెడీ అది జరిగిందే అందులో రాశారు. అలాంటిదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డివైన్ లా అనేసి, ఇక డైరెక్ట్ అది దేవుడు చెప్పిన మాటలే డివైన్ లా అనేసి. సో అది రాసిన తర్వాత మళ్ళీ గురూజీలు గుర్తుకొచ్చారు. సేమ్ మనలాగానే గురూజీ, సంత్, మహాత్మాలు ఉంటారు కదా, అలా ఒక పర్సన్ ప్రాఫిట్ మొహమ్మద్ అనేసి ఈ ముస్లిం లాలో ఉన్నాడు. అతను జడ్జ్మెంట్స్, హోలీ పవర్స్, అతను ఏమేమైతే చేశాడో అవన్నీ కూడా పరిగణంలోకి తీసుకొని ఆ బుక్ చదివి అతను అన్నీ పాటించి, అతను ఏమేమైతే చేశాడో, ఏమేమైతే విన్నాడో, ఏదేదైతే చూశాడో అది తీసుకొచ్చి మళ్ళీ ఇంకా చాలా డెవలప్ చేయాలి, మంచిగా మన రిలీజియన్ని పైకి తేవాలి అనేసి అతను ప్రాఫిట్ మొహమ్మద్ అనేసి అతను చేసిన ఏవేవైతే ఉన్నాయో కదా, లైక్ ఏమి చేసిన అతను ఖురాన్, మళ్ళా కొత్త ఖురాన్ రాశాడు దాన్ని డెవలప్ చేస్తూ. 23 సంవత్సరాల ఇష్యూస్ అన్నీ ఏమేమవుతున్నాయో అవన్నీ అందులో రాశాడు. పెద్ద పెద్ద స్కాలర్స్, కన్సర్న్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, దాన్ని కూడా
చెప్తాను అన్ని. ఇవన్నీ పాత సోర్సెస్ అంటాము. ఖురాన్, ఖుయాస్, సున్నీస్, హదీస్, హిజ్మా, ఇవన్నీ కూడా సరే. అండ్ సెకండ్ కస్టమరీ సోర్సెస్. నేను చెప్పాను కదా, కస్టమరీ సోర్సెస్ అంత ఇంపార్టెంట్ కాదు మన ఏఐబిలో. స్క్రీన్ పైన చూపిస్తాను. నాట్ ఇంపార్టెంట్ ఇన్ ఏఐబి ఎగ్జామ్స్. మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంకా డెప్త్లో ఉంటుంది. మనకు అసలు ఈ వర్డ్స్ అర్థం అవ్వట్లే అంటే కస్టమరీ సోర్సెస్లో ఉన్న వర్డ్స్ అయితే అస్సలు మన ప్రొనౌన్సియేషన్ కూడా చేయడానికి మన వీలు ఉండదు అసలు. కస్టమరీ సోర్సెస్ అంటేనే అది మన ఇప్పుడు వాళ్ళకి మన అర్థం కాకుండా ఎలా ఉంటాయో కొన్ని పద్ధతులు, విధానాలు, సేమ్ మనం కూడా వాళ్ళవి అలా అర్థం చేసుకోలేము. బట్ ఈ ఎగ్జామ్కి అయితే అంత ఇంపార్టెంట్ కాదు. మనం మోడర్న్ సోర్సెస్ చూసాం. మోడర్న్ సోర్సెస్లో ఇది ప్రొనౌన్సియేషన్ చేయండి. ఇస్తి హసీన్. ఫస్ట్ వన్ మోడర్న్ సోర్స్లో ఇస్తి హసీన్. సెకండ్ ఇస్తిసలా. థర్డ్ ఇజ్తిహాద్. ఫోర్త్ తక్లీద్ ప్రెసిడెన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫత్వా డెసిజన్ ఆఫ్ ముస్లిం జడ్జెస్. మళ్ళీ వాళ్ళు ఏవైతే ఇందులో మనం ఏదైతే ఉన్నాయో కదా, వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు సపరేట్గా ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చారు. సో ఇందులో మనం నెక్స్ట్ చూసేది ముస్లిం స్కూల్స్ ఆఫ్ ముస్లిం లాలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయి అనేసి చూసాం. ఇమామ్ ఆఫ్టర్ ప్రాఫిట్ ముహమ్మద్ అంటే అతను చనిపోయాడు. ఇక వాళ్ళందరూ చనిపోయారు. ఇక వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, అందులో నుంచి టూ సైడ్స్ డివైడ్ అయ్యారు. ఒకరేమో ప్రాఫిట్ ముహమ్మద్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు పుట్టే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్. ఇంకో మెరిట్ పర్సన్స్, ఇంకో వేరే వాళ్ళు. అందులో నుంచి వాళ్ళిద్దరికి గొడవై రెండు రకాలుగా మారిపోయారు. ఒకటి షియా, ఒకటి సున్నీ. షియావులేమో చాలా తక్కువ మంది, సున్నీ వాళ్ళు చాలా ఎక్కువ మంది మనుషులు ఉన్నారు. షియాలో ఇత్నా హషరీ అనేసి, ఇదేమో ఇండియాలో ఉంది ఈ స్కూల్. సెకండ్ ఏమో ఇస్మాయిల్స్ అనేది బొహారా అనేసి ఒక కంట్రీ, అక్కడ ఉంది. జాయదా అనేసి ఇది పాతకాలంలో ఉండే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. మన ఇండియాలో ఉండాల్సింది ఉన్న స్కూల్ ఏంటి, ఇత్నా షరీ. షియా అనే నెక్స్ట్ షియాలో చాలా తక్కువ మంది ఉండే, సున్నీలో చాలా ఎక్కువ మంది ఉండే నేను చెప్పాను కదా. సున్నీ స్కూల్లో హనాఫీ స్కూల్, ఇది ఇండియాలో ఉంది, సెంట్రల్ ఏషియాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. మల్కీ స్కూల్ అనేసి ఆఫ్రికాలో ఉంది. హనాబలి స్కూల్ అనేది షియా మైనారిటీసే చేశారు. షఫీ మలేషియాలో ఉంది. జహేరీ మైనారిటీసే, మళ్ళీ వీళ్ళు కూడా మైనారిటీస్ కిందికి వస్తారు. సో మనం వీళ్ళని మైనారిటీస్ అంటాం కదా, హిందూస్ కానీ వాళ్ళని మైనారిటీస్ అంటాం. సో ముస్లిమ్స్ అయితే చాలా ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు ప్రజెంట్ అయితే మన ఇండియాలో. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ 2 టైప్స్ ఉన్నారు. సున్నీ ఒకటి, షియా ఒకటి. షియా వాళ్ళేమో ప్రాఫిట్ ముహమ్మద్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. సున్నీ ఏమో వాళ్ళు వేరే వాళ్ళ స్కాలర్స్ అగెనిస్ట్ ఉంటారు కదా, ఎవరైతే ప్రాఫిట్ ముహమ్మద్కి అగెనిస్ట్ ఉన్న వాళ్ళు ఎందుకు మీరే అవుతారు అట్లా అనే వాళ్ళు సున్నీ అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ, వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు వేసేసి నంబర్ ఆఫ్ మెంబర్స్ సున్నీ స్కూల్ వాళ్ళే ఉన్నారు. షియా స్కూల్ వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత చిన్న ఉంది అంతే మంది షియాస్. సున్నీసే ఎక్కువ మంది ఉంటారు. సో మనం ఏం చూస్తున్నామంటే ఇందులో ఇంపార్టెంట్ స్కూల్స్ అండ్ ఇంపార్టెంట్ సోర్సెస్ చూసాము కదా. నెక్స్ట్ మనం వచ్చేసి ఈ స్కూల్స్ చూద్దాం. ఏమంటే
ఇలాంటివి ఇంకా చాలానే ఇంపార్టెంట్గా వస్తున్నాయి మనకి. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఇది మీరు ఈ వర్డ్స్ ఇవైతే ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. హనాఫీ స్కూల్, మలిక్ స్కూల్, హనాబలి, షఫీ, జాహిర్, ఇవన్నీ ఒక 5 టైమ్స్ అలా అనుకుంటూ ఉండండి, ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ అవసరం లేదు, మనకి స్పెల్లింగ్స్ అవసరం లేదు, జస్ట్ ఆ వర్డ్స్ ఏంటివి అనేసి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఇది సున్నీలో ఉన్నాయి, ఇవి షియాలో ఉన్నాయి స్కూల్స్. షియాలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయి? షియాలో ఉన్న స్కూల్స్ ఏమో హిత్నా హషరీ, ఇస్మాయిల్, బుహోరా ముస్లిం, జాయియా. సున్నీలో ఉన్నాయి హనాఫీ, మలిక్, హన్బలి, షఫీ, జాహిర్. ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉండండి, ఇలాగే ప్రొనౌన్సియేషన్ చేస్తూనే ఉండాలి మీరు. సో ఆ ప్రొనౌన్సియేషన్ని బట్టి మనకు గుర్తుంటాయి, ఓకే ఈ వర్డ్స్ అనేసి. షియాలో మళ్ళీ చెప్తున్నాను, షియాలో ఇత్నా హసరీ, ఇస్మాయిల్, జైదియా అనేసి, ఓకేనా. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కటి నోట్స్ ప్రిపేర్ అవ్వండి ఈ ఏఐబి 20లో. దెన్ మనం ఎలాబరేట్ చేస్తూనే ఉన్నాము. సో ఫైనల్గా వచ్చేసరికి మనకి చాలా ప్రిపరేషన్ ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మీరు చదవాలి ఏఐబి 20కి. ఎలా అంటే ఇది ఓపెన్ బుక్కే, కానీ ఇవి బుక్లో ఏమీ ఉండవు. చెప్పేది ఏంటంటే బుక్లో ఏది కూడా ఉండదు, నేను చెప్పేవి ఓపెన్ బుక్కే, కానీ అది ఏ కార్నర్కి ఉంటుందో కూడా మీకు తెలియదు. ఎందుకు వల్ల అనంటే అది చాలా సెక్షన్స్, ఒక్క బుక్లో చాలా యాక్ట్స్ ఉంటాయి, చాలా వేరు ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఒకటే ఓపెన్ బుక్ అయినా సరే మనం అందులోనే ఎక్కడ ఉన్నాయి ఈ వర్డ్స్ అనేసి ముందే తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో ఈజీగా రాయడానికి వస్తుంది కదా. సో మనం ఇది ఫస్టే చదువుకుంటే ఓకే, ఇది స్టోరీ టైప్ తెలిసిపోతాం మనకి. స్టోరీ టైప్ తెలిసిపోయాక మనం ఈజీగా రాసుకోవచ్చు. సో నేను ఇంకా వీడియోస్ ఇలాంటివి ముందు చేస్తున్నాను, మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. కమెంట్ చేయండి ఏదైనా నేను తప్పుగా చెప్పి ఉంటే. అండ్ నా వీడియోస్ అన్నీ ఇలాగే ఉంటాయని నేను చెప్పబోతున్నాను. ఇలాగే అంటే నేను చెప్పడం మంచిగా చెప్తాను, వీడియోస్ అయితే నాకు ఇంకా ఎడిటింగ్ రాలేదు. సో మీకు నేను ఇంకా ట్రై చేస్తూ ఇంకా బెటర్గా చెప్తామనేసి నేను చూస్తున్నాను. ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నానంటే, నాకు తెలుగు చాలా కష్టం అనేసి నేను ఈ ప్రీవియస్ వీడియోస్ చేశాను, మీరు చూసారు కూడా. అయినా సరే మీరు బేర్ చేయాల్సిందే. చదవాలంటే ఏదైనా సరే కష్టపడాల్సిందే కదా. నాకు మైండ్లో ఉంది నాలెడ్జ్ మొత్తం, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలా స్లోగానే వస్తుంది. బట్ అయినా నేను ట్రై చేస్తూ మంచిగా చెప్తాను. ఇక్కడ నా నాలెడ్జ్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఇదండి మన ఈ ఫస్ట్ వీడియో, ఏఐబి 20లో ఫస్ట్ వీడియో. ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సోర్సెస్ అండ్ స్కూల్స్ ఆఫ్ ముస్లింలో కూడా మనది ఖతం అయిపోయింది. సోర్సెస్ ఆఫ్ ముస్లింలో షార్ట్గా ఏంటంటే, సోర్సెస్ ఆఫ్ ముస్లిం లాలో 4 ఉన్నాయి: ఖురాన్, సున్నా, ఖియాస్, ఇజ్మా. కస్టమరీ లా ఇంపార్టెంట్ కాదు. మోడర్న్ సోర్సెస్లో హిత్నీ హసీ, హిస్తి సలా, ఇజ్తిహాద్, తక్లీద్, ప్రెసిడెన్స్.
ఫత్వా డెసిజన్ ఆఫ్ మేకింగ్. ఇందులో స్కూల్స్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. ప్రాఫిట్ మొహమ్మద్ అనేసి ఒక పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సైడ్ షియా, మరెడ్ పర్సన్స్ అనే వాళ్ళు సున్నీ అనేసి డివైడ్ అయినారు. షియా అంటే చాలా తక్కువ మనుషులు, సున్నీ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నవాళ్ళు. సో సున్నీ స్కూల్ ఎక్కడెక్కడ ఉన్నాయి? హనాఫీ స్కూల్ ఇండియాలో ఉంది, సెంట్రల్ ఏషియాలో ఉంది, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉంది. మలిక్ స్కూల్ అనేసి ఆఫ్రికాలో ఉంది. హన్బలి స్కూల్ షియా మైనారిటీస్ కిందికి మైనారిటీస్కి చదువుతారు అక్కడ. షఫీ అనేసి మలేషియాలో ఉంది. షఫీ స్కూల్ అనేసి మలేషియా. జహీరీ అనేసి మైనారిటీస్. మన నెక్స్ట్ షియా స్కూల్ వేసుకున్నామంటే ఇత్నా హషరీ ఇండియాలోనే ఉంది. ఇస్మాయిలీస్. బోరా ముస్లిం అంటే వాళ్ళ దాంట్లోని జాతులు ఉంటాయి కదా, దాంట్లో ఒక పేరు బోహరా అనేసి నేను చెప్తున్నాను మీకు. జైద్యా అనేసి కూడా ఈ షియా స్కూల్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.